ఒకానొకప్పుడు ఒక చోట పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది. అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది. అయ్యో అన్న, నన్ను చంపకండి. హే, లేదు 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 లేదు, నేనేమీ నిన్ను చంపేయడం లేదు. నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను. ఈ విధంగా రోజులు గడుస్తుండేవి. కొంతకాలానికి పిల్లికి వయసైపోయింది. అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది. ఇలాగే కొనసాగితే నేను పట్టుకుని అవుట్ అయ్యేలా ఉన్నానే. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను. ఆలోచన తట్టింది. అదే నా పథకం. ఈ విధంగా ఆ పిల్లి ఒక సన్యాసిలాగా వేషం వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది. ఓం క్రీం మ్యావ్ మ్యావ్, ఓం క్రీం మ్యావ్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మీకొక విషయం తెలుసా? మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, మనల్ని చంపేస్తారా? అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏదో మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి. నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్ళాను, కానీ తను నన్ను పట్టుకోలేదు. అలా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను. నేను కూడా గమనించాను. పిల్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చెయ్యదు. మ్యావ్, ఓం క్రీం ఆవ్, మ్యావ్ క్లీం, ఓం క్రీం. చిట్టెలుకుల్లారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక నుండి మీ ఎవ్వరిని వేటాడి తినాలనుకోవడం లేదు. మీ అందరినీ 4 వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనేక ఎలుకల్ని చంపి తిన్నాను. నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేనిప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను. ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి చిట్టెలుకలన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మ్యావ్ క్రీం, ఓం క్లీం మ్యావ్ నమః. ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు, ఏయ్ చిట్టెలుకలు, అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి. విషయం ఏంటి స్వామి? మీకిప్పుడు ఓ ప్రమాదం రాబోతున్నది. అయ్యయ్యో, ఇంతకీ ఆపదేంటి స్వామి? అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు. నేనది జ్ఞాననేత్రంతో చూశాను. స్వామి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? భయపడక్కర్లేదు.
మనకి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజని చేద్దాం. ఏంటి పూజనా? అదే అవునవును, పూజే. దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి. ముఖ్యమైన విషయం, మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? స్వామి, నిజంగానే మీది చాలా పెద్ద మనసు. మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం. ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి. రా చిట్టెలుక, లోపలికి రా, భయపడకుండా రా. తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్ళిన ఎలుకలు తిరిగి రానే లేదు. తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది. ఆ పూజకు వెళ్ళిన మన వాళ్ళనందర్నీ ఆ మునీశ్వరుడు ఎందుకు తిరిగి పంపించలేదు? ఒకవేళ పూజ పూర్తవలేదేమో. మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా? అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ 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 ఓం క్రీం మ్యావ్. స్వామీజీ, మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరూ తిరిగి ఇంటికి రాలేదు తెలుసా? ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరేం భయపడద్దు. స్నేహితులారా, ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి. అప్పుడు 3 ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక సొరంగాన్ని తవ్వాయి. చివరికి ఆశ్రమంలోకి వెళ్ళి చేరాయి. అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది, అరెరే, తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేశాడు. మోసగాడు. తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి. ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఎలుకలు ఒక పథకం వేశాయి. మరుసటి రోజున 2 ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి. స్వామి, మా పిల్లల్ని మీ చేతిలో పెడదామన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చేయాలి. నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరికి అదృష్టం? నాకు కాదు, మీకే అదృష్టమని నా ఉద్దేశం. టంగు కొంచెం స్లిప్ అయిందిలేండి. చాలా పెద్ద శత్రు దోషంలో ఉంది. నేను వెళ్ళి ఆ దోషానికి నివారణ చేసి వస్తాను. ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్ళిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామీజీ, ఏంటి శత్రుదోషం పూర్తయిపోయిందా? పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది. ఆ పిల్లికి అది తెలీదు. ఒక అడవిలో ఏనుగు కుటుంబం జీవిస్తూ ఉండేది. ఒక మగ ఏనుగు, ఒక ఆడ ఏనుగు, ఇంకా వాళ్ళ 2 పిల్ల ఏనుగులతో కలిపితే ఆ కుటుంబం. ఆ కుటుంబంలో చిన్నవాడు చాలా అల్లరివాడు.
ఒకరోజు ఆ ఏనుగు కుటుంబం అడవిలో ఉండే నదికి స్నానానికి వచ్చింది. స్నానం చేసేటప్పుడు ఆ చిన్న ఏనుగు బోలెడంత అల్లరి చేసింది. బాబు, నదిలో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అవునవును, కొన్ని రోజులుగా తన అల్లరి చాలా ఎక్కువైపోయింది. ఏ చిన్నోడా, జాగ్రత్తగా ఒక చోటు ఉండరా. ఆ సమయంలో నది ఒడ్డు నుండి ఒక చెట్టు మీద ఒక చిన్న పక్షి కూర్చునుంది. ఆ చిన్న ఏనుగు చేసే అల్లరినంతటినీ ఆ చిన్ని పక్షి చూస్తూనే ఉంది. చూడగా చూడగా మరింత ఆశ్చర్యానికి గురైంది. అరే, ఆ ఏనుగు ఎంత బాగా ఆడుకుంటుందో. ఏనుగుతో స్నేహం చేయాలని ఆ చిన్ని పక్షి కోరుకుంది. నువ్వు ఆటం చూస్తుంటే జాలీగా ఉంది. నువ్వు చాలా తెలివైన వాడివి. మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందామా? మనం స్నేహితులుగా ఉండొచ్చా? అలా అడగడానికి నీకెంత ధైర్యం ఉంది? నేను ఏనుగు పిల్లని. భూమి మీద నివసించే జంతువులన్నిటిలో చాలా పెద్ద జంతువుని నేనే. కానీ నువ్వు ఒక చిన్న సాధారణ పక్షివి. మనిద్దరి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది? ఓ, అదే విషయం. నీ మీదున్న ప్రేమ కొద్దీ అడిగాను. తప్పైతే క్షమించు. ఆ ఏనుగుతో స్నేహం చేయలేక పాపం ఆ చిన్ని పక్షి అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అహంకారంగా ఉండే ఆ చిన్న ఏనుగు అల్లరి చేష్టలు చేస్తూనే ఉంది. అలా స్నానాన్ని ముగించుకుని వాళ్ళు అడవిలోకి వెళ్తూ ఉన్నారు. వెళ్లే దారిలో ఒక చెరుకు తోటని ఆ చిన్ని ఏనుగు చూసింది. అమ్మా నాన్నలకి తెలియకుండా మెల్లమెల్లగా తన చెరుకు తోట మధ్యలో దాక్కున్నాడు. ఇదేం తెలియక ఆ మిగతా 3 ఏనుగులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందర్నీ భలే మోసం చేసేనన్న ఉద్దేశంతో ఆ ఏనుగు చెరుకు తోటలో ఉన్న చెరుకుల్ని తీసుకుని తినడం మొదలుపెట్టింది. ఇది ఎంత తీయగా ఉందో! చాలా రుచిగా ఉంది. నేను ఇక్కడ రావడం మంచిదైపోయింది. అక్కడున్న చెరుకు చెట్లని ఒక్కొక్కటిగా విరగ్గొట్టి కొన్నిటిని కడుపు నిండా తింది. అయ్యో, వేటగాడు! అనుకోకుండా వేటగాడు రావటం వల్ల ఆ తోటలోంచి అది బయటికి వెళ్ళిపోయింది. అయ్యో, ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి! భయంతో బాగా ఏడవటం మొదలుపెట్టాడు. దారి తప్పి ఎక్కడికో వెళ్ళిన చిన్న ఏనుగు దారి తెలియక పరితపించాడు. వాడలా ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో, అమ్మా నాన్న కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? అమ్మా, అమ్మా, అమ్మా! కానీ ఆ సమయంలో ఆ చిన్ని పక్షి ఆ చిన్న ఏనుగు ఏడుపుని పసిగట్టింది. ఎగురుకుంటూ తన దగ్గరికి వచ్చింది. అలా ఏడుస్తూ చెట్టు కింద కూర్చున్న ఏనుగుని తను చూసింది. చిన్న ఏనుగు, నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమైంది?
నేను దారి తప్పి వచ్చేసాను. నేను మా అమ్మ నాన్నని చూడాలి. నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను వెంబడిస్తూనే వచ్చాను. కారణం నీకు తెలివితేటలు ఎక్కువని నాకు అర్థమయ్యింది. కానీ అహంకారం ఆపదలో పడేస్తుందని నాకు తెలుసు. అయ్యయ్యో, నాకిప్పుడు చాలా భయంగా ఉంది. ఏం భయపడకు, నేను కాపాడుతాను. నువ్వు నాతో పాటు రా. నేను మీ అమ్మ నాన్నల దగ్గర నిన్ను వదులుతాను. ఆ చిన్న పక్షి ముందుగా వెళ్తూనే ఉంది. అలాగే దారి చూపించింది. ఆ చిన్న ఏనుగు కూడా దాన్ని వెంబడిస్తూ వెళ్ళింది. అలా ఆ చిన్న పక్షి ఆ చిన్న ఏనుగుని వాళ్ళమ్మ నాన్నల దగ్గరికి చేర్చింది. బంగారం, ఇంతసేపు ఎక్కడికెళ్ళావమ్మా? అమ్మా, నేను ఇంతసేపు దారి తప్పాను. ఈ పక్షి నన్ను తీసుకొచ్చి చేర్చింది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఆపదలో సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడు. నా అహంకారమే నన్ను ఆపదలో పడేలా చేసింది. పక్షి, నువ్వే నన్ను చివరికి కాపాడావు. చివరికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. ఇక నుంచి మనిద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉందా? అహంకారం ఆపదల్లో పడేస్తుంది. ప్రేమే అన్నిటికంటే గొప్పది. ప్రేమగా ఉంటేనే స్నేహంగా ఉండగలుగుతాం. కన్నరన్ అనే వ్యవసాయుడు ఇంటిలో ఎలుకల ఇబ్బంది చాలా ఎక్కువగా ఉండింది. ఎలుకల ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి ఆయన చాలా విధాలుగా ప్రయత్నించాడు. ఆ తర్వాత అతను ఒక పిల్లిని తీసుకొచ్చాడు. సరస్సు, ఈ రోజు నుంచి ఏలకలకు చాలా దారుణమైన సమయం స్టార్ట్ అయ్యింది. ఏమండి, ఇంట్లో ఉండే బియ్యం అంతా తింటుంది. వాటికేంటి, బాగా ఉన్నాయి. ఈ పిల్లి మనం ఇంట్లో ఉండే ఒక్కొక్క ఎలకనై తినేసి ఇది చాలా సంతోషంగా ఉండబోతుంది. సరే, దీని పేరు మిట్టు అని పెడదాం. బాగుంది. మిట్టు మిట్టు పిల్లి. మిట్టు మిట్టు పిల్లి. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రమాదం. నేను వెంటనే వెళ్ళి ఈ విషయం నా మిత్రులకి చెప్పాలి. ఈ పిల్లికి మనం పెట్టిన పేరు నచ్చినట్టుంది. సరే, ఇది తాగడానికి పాలివ్వు. ఇది పాలు నెయ్యి తాగేసి బలశాలి అవ్వాలి. ఎందుకంటే దాన్ని పట్టుకోవాలి కదా. అలాగే ఈ విధంగా రోజులు సాగాయి. మిట్టు పిల్లికి భయపడి ఎలుకలు వాటి రంధ్రాల నుంచి బయటకు రావడానికి భయపడ్డాయి. ఇప్పుడు ఇన్నాళ్లు గడిచిపోయాయి. మీతో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ పిల్లి దగ్గర నుండి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉంటే నాకు త్వరగా చెప్పండి. ఇంత ఆలోచించినా కూడా దాని తర్వాత ఏ ఆలోచన దొరకలేదు యజమానుడా. అయితే మనకి మంచిదేంటంటే, ఎలాగైనా సరే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. అంతవరకు మీరందరూ దాని దగ్గర చిక్కుకోకుండా ఉండండి. కొద్దిసేపటి క్రితం నేను వంటగదిలో కొబ్బరి చిప్పని తింటూ ఉన్నాను. అప్పుడు హఠాత్తుగా వంటగదిలోకి ఈ పిల్లి వచ్చేసింది. దాని తర్వాత అది మెల్లగా నా దగ్గరకు వచ్చేసింది. అప్పుడు నేను కొబ్బరి చిప్పని తింటూ ఉండగా దాన్ని చూసి నేను భయపడ్డాను. అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అలాగా? అది నిన్నేం చేయలేదా? లేదు, అది నా దగ్గర నుంచే వెళ్ళిపోయింది. నన్ను చూడనట్టుగా వెళ్ళిపోయింది. చాలా బాగా ఆలోచించాను. అది ఎందుకు అలా వెళ్ళిపోయిందో తెలియలేదు. అది ఎందుకని నేను చెప్తాను. ఏంటి, యజమానిచ్చిన పాలు, గుడ్లు, చేపలు అన్నిటినీ తినేసి ఆ పిల్లి చాలా బరువెక్కిపోయిందని అనుకుంటున్నాను. అనేకంగా అది మనందర్నీ కలిపి ఒకేసారి తినేద్దాం అనుకుంటుంది. మిత్రమా 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 షూ, శబ్దం చేయకుండా ముందు విషయమేంటో చెప్పండి. మన చిట్టెలుక ఇంకా ఆ లావు పిల్లి అక్కడ మన స్నేహితుడా? రండి వెళ్ళి చూద్దాం.
అరే నీకు ఎంత చాలా పొగురు. అవును, నువ్వెవరు? నీ పేరేంటి తమ్ముడు? నా పేరు గుంజన్. నీ పేరేంటి? నేను మిట్టు. అందరూ నన్ను మిట్టి పిల్లి అని పిలుస్తారు. ఆ ఎలుక్కి స్నేహితుడవ నువ్వు? ఆ ఎలుకని చంపేయ్. అయ్యో, ఓయ్, ఆ ఎలుక ఇక్కడి నుంచి పారిపోయింది. నీ వల్ల ఆ చిన్న ఎలుకను కూడా పట్టుకోలేకపోయావా మిట్టు? పో ఇక్కడి నుంచి. ఈ పిల్లి బాగా తిని లావయ్యి ఇంకేం పని చేయలేకపోతుంది ఇది. అవును, ఏమైంది సరసు? ఓ, నేను ఈ పిల్లి గురించే మాట్లాడుతున్నాను. మనం ఎలుకలు పట్టుకోవడానికి ఈ పిల్లిని తెచ్చుకున్నాం. సరే, ఇప్పుడు దానికేంటి? పిల్లి బాగా తిని లావైంది. ఎలుకలు ఎక్కువైపోయాయి. ఒకవేళ ఎలుక వచ్చి తన దగ్గరికి వస్తే అది ఏమి పట్టించుకోనంటుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? నిజం చెప్పాలంటే ఈ పెళ్లి ఎలుకలకి శత్రువు కాదు, మిత్రుడు. హలో బ్రో, సౌండ్ చేయకు, నన్ను పడుకోనివ్వు. ఇంకా ఎంతసేపు మాట్లాడతావు? ఏ లావు పిల్లి, నీ కంటికి ఎలుక కనిపించలేదా? బద్ధకమైన మిట్టి పిల్లి దేనికి పనికిరాలేదు. ఇది ఆ యజమానుడు అప్పుడే తెలుసుకున్నాడు. అప్పుడే ఒకరోజు ఆ ఇంటి యజమాని మిట్టి పిల్లిని తీసుకెళ్లి చాలా దూరంగా వదిలేశాడు. నేను ఈ ఎలుకల నుంచి విసిగిపోయాను. మనం ఒక పిల్లిని తెచ్చుకుంటే ఏం లాభం లేకపోయింది. ఎవరో చెప్పారు ఎలుకని చంపాలంటే ఇల్లే తగలపెట్టమన్నారు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. సరసు, అలా చూడు, ఒక పిల్లి వచ్చింది. ఇది మిట్టు పిల్లే కదా? పాపం, 2 వారాల్లో ఇది సన్నగైపోయిందే. ఇక మీదట దీనికి నేను భోజనం పెట్టను. అది ఆకలితో చావాలి. ఇది ఆకలిగా ఉన్నప్పుడు దానికంటూ భోజనం వెతికి తినడం మొదలెట్టింది. ఇక్కడుండే మిట్టు ఇక్కడుండే ఎలుకని నాశనం చేస్తుంది. మిట్టు పిల్లి బద్ధకాన్ని వదిలేసింది. ఆ తర్వాత ఎలుకల్ని అంతం చేసేసింది. ఆ తర్వాత మిట్టి ఆ కుటుంబంలో ఒక సభ్యురాలైంది. ఒకరోజు సాయంకాలం మన స్నేహితుడైన చట్టు ఇంకా చిలకైన ఇత్తు ఇద్దరు కలిసి నక్క పిల్లకి వెళ్ళసాగారు. ఫ్రెండ్, మన వెళ్ళి చేరే లోపల ఫంక్షన్ అయిపోద్దా ఏంటి? అరే ఇలా చూడు ఎత్తి, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? విషయం అది కాదు ఫ్రెండ్. నేను విన్నాను పక్కన గ్రామం నుంచి నక్క పెళ్లికి డిఫరెంట్ అయిన పళ్ళు, డిఫరెంట్ అయిన ధాన్యాలన్నీ వచ్చాయంట. ఏమిటి? అలాగా? ఈ విషయం నాకు తెలియనే తెలీదు. నాకు మురళి యొక్క నాట్యం ఉందని మాత్రమే తెలుసు. అలాగా? నిజంగానేనా? ఇలాంటి ఈవెంట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. నక్క బావ ఇంకో విషయం కూడా చెప్పారు. కోకిలమ్మ పాటల కార్యక్రమం కూడా ఉందట కదా. ఇలాంటిదన్నీ విన్నాక నేను ఆగలేకపోతున్నాను. రా, తొందరగా వెళ్దాం. ఇద్దరూ కలిసి వెళ్తున్నప్పుడు చిలక ఇత్తి ఏదో చూసింది. ఫ్రెండ్ 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 అక్కడ కొంచెం చూడా. అది చీకునే కదా? అవునవును, తనే. చూస్తే మనం ఇబ్బందుల్లో పడతాం. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదా. అది ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి అది నా చేతికి చెక్కని అప్పుడు చెప్తాను. అరే కోతన్నయ్య, ఒకసారి ఇటు రా. ఒకసారి ఇటు వస్తావా? నీతో ఒక విషయం చెప్పాలి. నేనే చిక్కు, నిన్ను పిలుస్తున్నాను. సరిపోయింది పో, చిక్కు మనల్ని చూసేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్? ఏమో తెలీదు, వెళ్ళి చూద్దాం పద. లేదంటే తను మనల్ని ఇక్కడి నుంచి పోనివ్వడు.
వాళ్ళు వస్తున్నారు రాని చూసుకుంటాను. కానీ ఈ చీమ ఎక్కడికి వెళ్ళింది? మమ్మల్ని ఎందుకు పిలిచావు చిక్కు? అదా, ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అది మేము నక్కనయ్య పెళ్ళికి వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు నిజం ఎందుకు చెప్పావు? అలా ఏమీ లేదు చిక్కు, అది నేను తప్పుగా చెప్పేశాను. అది డాక్టర్ కప్ప పెళ్ళికి వెళ్తున్నాం. ఓ, ఈ పిచుకురానికి నేను ఎంత తెలివైన వాణ్ణో ధైర్యవంతున్నో తెలియదనుకుంటాను. అలాంటిదేమీ లేదు చిక్కు, నేను చెప్పిందంతా నిజమే. ఇక మీదట ఏమీ చెప్పనక్కర్లేదు. రండి, నేను వస్తాను. రండి వెళ్దాం. అయినా నువ్వెలాగొస్తావు? ముందు మీ నాన్నగారి దగ్గర అనుమతి తీసుకునిరా. అది నేను తర్వాత వచ్చి కూడా చెప్తానులే. రండి, మనం వెళ్దాం. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. అప్పుడు గనక నాకు కనిపించావో నీ కథ అంతే. అదంతా సరే గాని చిక్కు, నువ్విప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? అదా, అది ఒక చిన్న చీమ దగ్గర. చీమ? ఆ చిన్న చీమ నీకేం పాపం చేసింది? అవును, నేను ఇక్కడికి వచ్చే వెళ్లే వాళ్లతో రాయి విసిరి ఆడుతూ ఉన్నాను, అంతే. అప్పుడు ఒక చీమ నన్ను బాగా కరిచేసింది. చాలా కోపం వచ్చింది. సరే, అందుకు నువ్విప్పుడు ఏం చేయబోతున్నావు? నేను వెంటనే దాన్ని కనిపెట్టి చాలా దూరంగా విసిరేయాలి. కానీ అది నన్ను చూసి భయపడి ఇక్కడ ఎక్కడో దాక్కునుంది. ఏమీ చెప్పొద్దు. ఖచ్చితంగా. సరే రా, మనం వెళ్దాం. ఈ చిన్న చీమ ఇంకా చట్టుకోతి ఇంకా చిలక ఇత్తు చీకుతో పాటు వెళ్లడం చూసింది. నేనిప్పుడే బాగున్నాను. మీకు తెలుసా, నేను చాలా బలవంతుణ్ణి. మాకు తెలుసు. నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఇప్పుడే కదా చిక్కు మా దగ్గర చెప్పావు. కానీ మీకు నా మీద నమ్మకం లేనట్టు అనిపిస్తోంది. ఇప్పుడే నిరూపిస్తాను, చూడండి. అవసరమేమీ లేదు. నువ్వెలా అలా చెప్తావు? నేనొక విషయం చెప్తే మీరిద్దరూ నమ్మే తీరాలి, లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఏమిటి పిచ్చికిరాని, నా బలాన్ని చూసావా? చూసాం. చాలా భయంకరంగా ఉంది. ఇంకా ఉంది. అవన్నీ తర్వాత చూసుకుందాం చిక్కు. ఇప్పుడే మనకి చాలా లేట్ అయింది ఫ్రెండ్. నేను అనుకుంటున్నాను మన వెళ్ళే లోపల అన్నీ అయిపోతాయేమో. వెళ్ళవలసిన మిగతా దారిని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు చిరుతన్నయ్య తిరుగుతూ ఉంటాడు. ఆయనకు తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక చోట్లో ఊరికే కూర్చోవచ్చు కదా. చీకు, నువ్వు చాలా చిన్నవాడివి, అందుకని నీకు దీని గురించి తెలీదు. వాడు రాని, నేను నా బలమేంటో వాడికి చూపిస్తాను. నేనేంటి ఫుట్బాలా? వచ్చేవాళ్ళంతా నన్ను కొట్టడానికి. సరే, ఎలాగో దీంట్లో వచ్చి దిగాను, దీంట్లో స్నానం చేసుకుందాం. అది రాని, నేను ఎలకకి భయపడను, చిరుతకి భయపడను. అప్పుడే ఆ ఒక చెట్టు వెనకాల నుంచి ఒక చిరుత చిక్కు వాళ్ళ స్నేహితుల్ని చూస్తూ ఉంది. ఈ రోజు మాకు భోజనం దొరుకుతుంది. యానే కుట్టి, ఇదే ఈ రోజు నాకు వేట. చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయి. చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయి. అరే, నువ్వు ఇలా శబ్దం చేస్తే లెగిసింది అక్కడే కదా వస్తాయి.
అరే అవును, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నా నిద్రని కూడా పాకొట్టేశావు. అదే నువ్వు అరగానే లేచిపోయా. నేను ఇక్కడ నుంచి పారిపోతా. నేను భయపడిపోయి పారిపోతున్నాను అనుకోకు, అయినా అక్కడే నేను పారిపోతా. ప్లీజ్ నన్ను ఏమీ చేసేయకు. లేదు లేదు, నేను నిన్ను తింటాను, వేరే ఏదీ లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను కూడా, నేను పడుకునేటప్పుడు ఏది తప్పు చేయను. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు. కావాలంటే నేను నీకు అవకాశం ఇస్తాను. ఎలాంటి అవకాశం? ఇలా చూడు తమ్ముడు, నేను నా కాలుతోనే గిల్లనా, కాకపోతే పళ్ళుతో కొరకాలా, లేకపోతే ఆ కర్ర మాత్రమే చాలా? ఆ కర్రే పర్వాలేదు. సరే. నువ్వా? నీ ఆకలి తీర్చుకోవడానికి నా బిడ్డే దొరికాడా? అది దాని గురించి నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నావు కదా. చీకు, నువ్వు వెళ్లే ముందు నాకు చెప్పు వెళ్ళాలి కదా. ఈతి పక్షి వచ్చి నాకు చెప్పకపోతే పరిస్థితి ఏమై ఉండేది? అది నువ్వు చిన్నవాడివి చీకు, వాళ్ళలా కాదు నువ్వు. అది అర్థం చేసుకో, సరేనా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నిన్ను అక్కడికి నేను తీసుకువెళ్తాను. ఈసారికి నన్ను క్షమించండి నాన్నగారు. ఇక మీదట మీతో చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సరే అయితే నాతో పాటు రా, వెళ్దాం. ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి, సరేనా?